యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అయ్యో, ఏంటమ్మాయి గారు, మీకు ఇంకా చిన్నతనం పోలేదా? పెళ్ళంటే ఆటలు అనుకుంటున్నారా? తాళి కట్టుకోవడం అంటే ఏమనుకున్నారు? ఈ తాళి పెళ్లి కోసం కొన్నది. నాకు ఆ క్షణంలో నా పెళ్లి దీపక్తో జరగకుండా ఆగిపోవాలన్న ఆలోచన తప్ప ఇంకేం లేదు రాజు. ఇంటికెళ్ళాక తాళి నా మెడలో చూశాక ఎవరు కట్టారని నిలదీస్తే ఏం చెప్పాలో తెలియక, ఎవరి పేరు చెప్పాలో అర్థం కాక పక్కనే ఉన్న నిన్ను చూపించాను. గొప్ప పని చేశారులేండి. నా కర్మ కాలిపోయింది. ఇప్పుడు నేనేం చేయాలి? ఎలా చావాలి? రాజు, నీకు నా మీద బాగా కోపం వస్తోందా? మీ మీద కాదు, నా మీద, నా గ్రహచారం మీద, నా తలరాత మీద. నా మీద నాకే కోపం వస్తుంది. ఇంత జరిగినా ఒక్క విషయంలో మాత్రం సంతోషంగా ఉంది. ఆ దీపక్ గాడితో మీ పెళ్లి జరగకుండా ఆగిపోయింది. వాడే గనక మీ మెళ్ళో తాళి కట్టుంటే మీ జీవితం సర్వనాశనం అయ్యుండేది. అందుకే రాజు, తప్పనిసరి పరిస్థితుల్లో ఈ తాళిని కట్టుకున్నాను. పెద్ద త్యాగం చేశారులేండి. ఏదో ఘనకార్యం చేసినట్టు చెప్తున్నారు. చాలా మంచి పని చేశారు. మీ వల్ల ఇవాళ పెద్దయ్య దృష్టిలో నేను ఏమైపోయానో తెలుసా? దిగజారిపోయాను. నమ్మక ద్రోహిలా మిగిలిపోయాను. నా వ్యక్తిత్వం, నా సంస్కారం, నా చదువు, నా వినయం, నా గౌరవం అన్నీ మంట కలిసిపోయాయి. పెద్దయ్య నన్ను పట్టుకుని ఎందుకు చేసావురా ఈ పని అని అడుగుతుంటే ఆయన పాదాలకేసి తల బాదుకొని అప్పుడే అక్కడే చచ్చిపోవాలనిపించింది. భూమి మధ్యకు చీలిపోయి నేను అందులోకి జారిపోయి భూస్థాపితం అయిపోతే బావుండు అనిపించింది. పెద్దయ్య నన్ను ఎంత తప్పుగా అనుకున్నాడో. పక్కనే ఉంటూ వెన్నుపోటు పొడిచే ఆ దీపక్ గాడి కన్నా నన్నే హీనంగా చూశారు. ఇప్పుడేం చేద్దాం రాజు? ఏం చేయాలో తెలియకే కదా తల బాదుకునేది. మీ పుణ్యమాని ఉద్యోగం పోయింది. ఈ గుడి ముందే అడుక్కోవాలి నేను. అసలు ఇంటికి ఎలా వెళ్ళాలి? మా వాళ్ళకి ఏం చెప్పాలి? నేను మీ మెళ్ళో తాళి కట్టానని చెప్తే మా ఇంట్లో నా పరిస్థితి ఏంటి? నేను మీ మెళ్ళో తాళి కట్టలేదని తెలిస్తే ఆ విజయమ్మ దీపక్తో మళ్ళీ మీ పెళ్లి జరిపిస్తారు. పైగా మా ఇంట్లో రేపు పెళ్లి. ఇన్ని సమస్యలు నా తలకే చుట్టుకున్నాయి ఒక్క మీరు చేసిన పని వల్ల. సరే రాజు, నా వల్లే కదా నీకిన్ని సమస్యలు. నన్నెప్పుడు ఏవి అనని నువ్వు ఇన్ని మాటలు అన్నావు. ఇంక నిన్నేవి ఇబ్బంది పెట్టనులే. నేను మీకెవ్వరికీ కనపడినంత దూరం వెళ్ళిపోతాను. ఏదైనా పని చేసుకుని బ్రతుకుతాను. నువ్వు సుఖంగా సంతోషంగా ఉంటే నాకంతే చాలు. వస్తాను. హలో మేడం, ఎక్కడికి? నీకెందుకు? ఎక్కడికో పోతాను. అస్తమిస్తున్న సూర్యుడి వైపు వెళ్తాను. అమ్మాయి గారు ఆగండి. అమ్మాయి గారు, నా ఫ్రస్ట్రేషన్లో నేనేదో వాగాను. తిట్టావు. సరే, లెంపలేసుకుంటాను. నేను మిమ్మల్ని ఏం తిట్టలేదు. నా పరిస్థితిని నేను తిట్టుకున్నాను అంతే. మరిప్పుడేం చేద్దాం? మీ ఇంటికి ఎలాగో రానివ్వరు. మా ఇంటికే వెళ్ళాలి. రేపు పెళ్ళి అయిపోయాక
మిమ్మల్ని పెద్దయ్య గారి దగ్గరికి తీసుకెళ్తాను. అమ్మో, నాన్న దగ్గరకా? ఆ, రావాలనే ఉంది, కానీ నేను రాను. కావాలంటే దూరంగా పోతాను. చెప్పేది పూర్తిగా వినండి అమ్మాయి గారు. చేసిందంతా చేసి పైగా కండిషన్లు ఒకటి. ఇంతవరకు జరిగింది ఆ దీపక్ చేసింది మొత్తం ఎవిడెన్సులతో సహా పెద్దయ్య ముందు పెట్టి మనిద్దరికి పెళ్లి కాలేదని, మీరే ఇలా తాళి మెళ్ళో వేసుకున్నారని. మెళ్ళో వేసుకోలేదు, 3 ముళ్ళు వేసుకున్నాను. అబ్బా ఆపండి. జరిగిందంతా తెలిస్తే పెద్దయ్య గారు క్షమిస్తారు. సరే రాజు. సరే అమ్మాయి గారు, జరిగిందేదో జరిగిపోయింది. రేపు పెళ్ళి. కనీసం ఆ పెళ్ళైనా సవ్యంగా జరగాలంటే మీ మెళ్ళో తాళి ఎవరికీ కనబడకుండా జాగ్రత్తగా దాచుకోండి. పెళ్ళి అయిపోయాక ఆలోచిద్దాం. పదండి వెళ్దాం. దీపక్, రాజుగా ఎంత పని చేసావురా! నా పెళ్లి పెటాకులు చేసావు కదరా! నోటిదాకా వచ్చిన ముద్దని గద్దలా తన్నుకుపోయావు కదరా దుర్మార్గుడా! దీపక్, చూసావు మమ్మీ, నేను పెళ్లి చేసుకోవాల్సిన దాన్ని ఆఫ్టర్ ఆల్ ఒక పనోడు తాళి కట్టుకుని తీసుకెళ్లిపోయాడు. లాస్ట్ మినిట్ లో మన ప్లాన్ మొత్తం పాడు చేశాడు. వదలను, వాడిని అస్సలు వదలను. వాడిని ముక్కలు ముక్కలుగా నరికి రూపం తీసుకొస్తాను. దీపక్ ఆగు. నన్ను ఆపదు మమ్మీ. ఈ రోజు నేను వాడో తేల్చుకోవాలి. ఎంత ధైర్యం లేకపోతే వాడు రూపమెడలో తాళి కడతాడా? తాళి కట్టి నా చేతుల్ని నరకకపోతే నా మగతనానికి అవమానం. నేను బ్రతికి వేస్ట్ మమ్మీ. దీపక్, ఆవేశపడుకో. ఆవేశం చంపుకొని ఆడంగిలా బ్రతకమంటావా? దానికంటే ఏ నూతిలోనో గోతిలోనో పడి చావటం బెటర్. నేను రూపమెడలో తాళి కట్టాలని నీ 20 ఏళ్ల కళ, ఆ 20 ఏళ్ల కళని 20 నిమిషాల్లో చిదివేశాడు వాడు. మన ఆశల్ని పాతాళంలోకి తొక్కేశాడు. ఎలా వదలమంటావు? రేయ్, కోపం నీ ఒక్కడికే కాదు, 1000 కోపం నా గుండెని వణికిస్తోంది. ఆవేశంతో నా మనసు రగిలిపోతోంది. నా కంటి చూపుకే పవరుంటే ఆ రాజుగాడు పచ్చటి పందిట్లోనే మాడి మసైపోయేవాడు. తండ్రి కూతుళ్ళిద్దరికీ ఇష్టం లేకపోయినా సరే నేనెంతో కష్టపడి ప్లాన్ చేసి రూపని పెళ్లి పీటల దాకా తీసుకొచ్చాను. ఆఖరి నిమిషంలో కోడి పిల్లని గద్ద తన్నుకుపోయినట్టు తన్నుకుపోయాడు వాడు. రేయ్, ఇప్పుడు మనకు కావాల్సింది ఆవేశం కాదురా, ఆలోచన. జరగాల్సిన నష్టం ఇప్పటికే జరిగిపోయింది. ముళ్ళ కంప మీద పడ్డ చీరని జాగ్రత్తగా తీసుకోవాలి తప్ప బలంగా లాగకూడదు. చిరిగి పాడైపోతుంది, ఎందుకు పనికి రాకుండా పోతుంది. మన పాలిట ముళ్ళ కంప ఆ రాజుగాడు, రూప విలువైన పట్టుచీర. ముళ్ళ కంపని తగలబెట్టాలని చూస్తే దానితో పాటు చీర కూడా తగలబడిపోతుంది. ముందు మన చీరని మనం జాగ్రత్తగా తీసుకుని ఆ తర్వాతే ముళ్ళ కంపని తగలబెట్టాలి. ఆ బూడిదని బురదలో కలిపేయాలి. అప్పటిదాకా మనం ఓపిక పట్టాలరా. ఆవేశపడ్డం వల్ల పైసా కూడా లాభం లేదు. కూల్గా ఉండు. ఏనాటికైనా రూపని నీ సొంతం చేసే బాధ్యత నాది. ఈ ఆస్తి మొత్తం నీకే దక్కేలా చేస్తాను. మినిస్టర్ పదవి కూడా నీకే వస్తుంది. అప్పటి వరకు నీ ఆవేశాన్ని కంట్రోల్లో పెట్టుకో. అర్థమైందా?
స్కూల్కి ఎన్ని రోజులు లీవ్ పెట్టావేంటి? 1 వీక్ నాన్న. ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడని ఊరికే అన్నారేటి. కష్టంలో కూడా ఆనందం ఉండేది ఇందులోనే. ఇదిగో ముత్యాలు, నేను పువ్వులు కట్టడం అయిపోతున్నది, మీదే ఆలస్యం. తనాలు పూజ దగ్గర పెట్టే రవికలు ఎక్కడ పెట్టావే? టైలర్ దగ్గర మర్చిపోయినావా ఏంటి? అలా ఎలా మర్చిపోతానమ్మా, పెళ్లిలో కట్టుకోవాల్సిన చీర కదా, లోపలే ఉంటుంది చూడు. వరాలు వరాలు ఏటేనాది? శుభవాని పెళ్లిళ్ళు పెట్టుకుంటే కళ్ళెమ్మటి నీళ్ళేటి? ఏటేనాది? నువ్వు గట్టిగా నిలబడితేనే కదమ్మా నా పెళ్లి నేను కోరుకున్న వాడితో జరగబోతుంది. ఈ అదృష్టానికి కారణం నువ్వే కదమ్మా. పేదరికం ఇష్టాల్ని కోరికల్ని సంపుకుని బతకమంటదమ్మా. కానీ అమ్మ మాత్రం బిడ్డల ఇష్టాల్ని కోరికల్ని తీర్చడానికే బతుకున్నది. మీరు చల్లగా ఉంటేనే ఈ అమ్మ కడుపు చల్లబడుతుంది. నా చెల్లెలికి నిజంగా మంచి భర్త రాబోతున్నాడమ్మా. నా మొగుడు ఉన్నాడు, గుమ్మాలకి తోరణాలు కట్టడానికి తప్ప నన్ను మా ఇంటికి తీసుకెళ్లి కాపురం చేద్దామన్న మాటే ఎత్తడు. మనమేం వెళ్ళలేదు, మనకేం సంబంధం లేదు. ఎక్కడే ఉంటే వీళ్ళు ఇంకో రాయి వేసేలా ఉన్నారు. వెనక్కి వెళ్ళి ఒక 90 ml వేసేద్దాం. అదిగా అన్నయ్య వచ్చేసినట్టున్నాడు. అమ్మా, నాన్న, అన్న, తొందరగా రండి. ఏమైనది బిడ్డ? ఏంది బిడ్డ ఏంది? నేను చెప్పింది గుర్తుంది కదా అమ్మాయి గారు? రేపు వరాలు పెళ్ళయ్యేంత వరకు ఆగి ఆ తర్వాత పెద్దయ్య గారి దగ్గరికి వెళ్ళి చెప్పేదాకా మీ మెడలో తాళి ఎవరికీ కనపడకూడదు. లోపలికి రానిస్తారంటావా? పదండి అమ్మాయి గారు. అమ్మా, ఏంది ఇది? ఏమైతుంది? రాజు, ఆడ అమ్మాయి గురి పెళ్లి కదా, ఈడకి తీసుకొచ్చినావేటి? అంతా బాగానే ఉన్నది కదా? పెళ్లి కూతురు ఆ ఇంట్లో ఉండాలి గాని ఈడికెందుకు తీసుకొచ్చినవరా అయ్యా? ఓయమ్మనే, ఏంది కథ? ఏదో ముచ్చటున్నట్టుండాదే. ఏమైంది బిడ్డ? మినిస్టర్ గారి బిడ్డ నీతో వచ్చుడేంది? మాట్లాడవేంటి బామ్మర్ది? అక్కడ అమ్మాయి గారి పెళ్ళుందని వెళ్ళావు కదా, నేను వచ్చి తిని పెడతానంటే వద్దన్నావు. వచ్చేటప్పుడు రిటర్న్ గిఫ్ట్ కింద అమ్మాయి గారిని తీసుకొచ్చావా ఏంది? బావా, కొంచెం మర్యాదగా మాట్లాడు. నేను అడుగుతున్నా, ఏమైంది? ఎందుకు పెళ్లి కూతుర్ని ఇక్కడికి తీసుకొచ్చినావు? అయినా పెద్ద ఎట్లా పంపించిండు? అసలు అమ్మాయి గారికి పెళ్ళయిందా లేదా? లేదు. పెళ్లి జరగనే లేదా? ఏటైనాదిరా? ఆగిపోయిందమ్మా. ఎందుకు? అమ్మాయి గారికి ఆ దీపక్ని చేసుకోవడం ఇష్టం లేక ఆఖరి నిమిషంలో నేను తాళి కట్టించుకోనని తెగేసి చెప్పారు. దాంతో పెద్ద గొడవ అయింది. పెద్దయ్య పెళ్లి క్యాన్సిల్ అయినందుకు
అమ్మాయి గారి మీద చాలా కోపంతో ఉన్నారు. నేనే నచ్చ చెప్పాను. అక్కడ ఉంటే ఇంకా గొడవలు జరుగుతాయని ఇక్కడికి తీసుకొచ్చాను. పెళ్లి ఆగిపోయినాక అమ్మాయి గారు ఆన్నే ఉండొచ్చు కదా, వెళ్ళిపోమన్నారా లేక ఇంట్లో ఉండొద్దని ఎల్లగొట్టిర్రా? ఏమైంది అసలు? పెద్దింటోళ్ళమ్మాయి పెళ్ళొద్దనుకుని ఇడికొస్తే చూసేటోళ్ళు తప్పుగా అనుకుంటారేమో కదరా అయ్యా. నానా, ఇన్ని రోజులు నేను ఆ ఇంటికి సేవలు చేశాను. పెద్దయ్య గారికి ఆ అమ్మాయి గారికి అండగా ఉన్నాను. ఇలాంటి పరిస్థితుల్లో అమ్మాయి గారికి ఆ ఇంట్లో బాధ చెప్పుకోవడానికి కూడా ఏ తోడు లేరు. ఇక్కడుంటే మనందరం ఉంటాం, కాస్తైనా ప్రశాంతంగా ఉంటారు. అందరూ తప్పుగా అనుకుంటారు అంటే నేను ఎక్కడికైనా వెళ్ళిపోతాను. నా వల్ల మీరెవ్వరూ ఇబ్బంది పడకూడదు. రేపు వరాలు పెళ్లి కాగానే నేను పెద్దయ్యతో మాట్లాడతాను. ఎలాగైనా ఒప్పించి ఆ ఇంటికి పంపిస్తాను. ఇందులో ఎవరికి ఏ అభ్యంతరం ఉండదనుకుంటున్నాను. ఒక రాజకుమారి ఈ పేదింటికి అతిథిగా వస్తే ఎవరు కాదంటారా అయ్యా? అందులోనూ మన వరాలతో కలిసి చదువుకున్న స్నేహితురాలు కదా. వరాల పెళ్లి చూసినట్టు ఉంటది. లోపలికి తీసుకెళ్ళరా అయ్యా. మన వరాల పెళ్లికి సాక్షాత్ లక్ష్మీదేవి వచ్చినట్టుగా ఉంది. మనసులో ఏ బాధ పెట్టుకోకమ్మా. ఇది నీ ఇల్లే అనుకో. సంతోషంగా ఉండు. ఆ దీపక్తో పెళ్ళొద్దని చెప్పి మీరు చాలా మంచి పని చేశారు అమ్మాయి గారు. ఎందుకో పనికిరాని వాళ్ళని, డబ్బు కోసం గడ్డి తినేవాళ్ళని, చెడు తప్ప మంచి మర్యాద తెలియని మూర్ఖుల్ని చేసుకున్న వాళ్ళంతా ఎన్ని కష్టాలు పడుతున్నారో నాకు బాగా తెలుసు. అదేంటి అందరూ నన్ను చూస్తున్నారు? మా ఆవిడ మినిస్టర్ గారి మేనల్లుడు గురించి చెప్తుంది, నా గురించి కాదు. ఇప్పుడు నీ పేరు పెట్టి చెప్పినదే ఏటి? తామరెందుకు భుజాలు తడుముకుంటున్నారు? లోపలికి 10 రూపా. అమ్మాయి గారు, ఏ భయాలు ఏ సంశయాలు లేకుండా పదండి. ఏం జరిగినా మీకు నేను అండగా ఉంటాను. పదండి. ముందు దండ తీసివాడి. ఏంది రేణుకా? ఎందుకట్లా గాబరైతున్నావు? అమ్మాయి గారి పెళ్లి ఎందుకు చెడిపోయిందో అర్థమైతలేదమ్మా. ఇయ్యాల రేపు దునియాల ఎన్నో పెండిళ్ళు పీటల దానికొచ్చి ఆగిపోతున్నాయి. వేరే పెళ్లి ఆగిపోవడం వేరు, అమ్మాయి గారి పెళ్లి ఆగిపోవడం వేరు. ఆ పిల్లకి ఏమైనా కొమ్ములు వచ్చినాయా ఏంది? లేకుంటే పైనుంచి ఏమైనా దిగొచ్చిందా? ఆగిపోయే పెండ్లిళ్ళని ఒకే తీరునుంటాయి. గా లెక్కలు బొక్కలు మనకెందుకే?
మన ఇంట్లో పెండ్లి మంచిగా జరిగితే చాలని మొక్కుకోమన్నా. నా టెన్షన్ నీకు అర్థం కావట్లేదమ్మా. నువ్వు చెప్తే కదనే నాకు విషయం తెలిసేటిది. నువ్వు చెప్పకుంటే నాకేమెరికైతది? చెడిపోయిన పెండ్లి మినిస్టర్ బిడ్డది. గా పిల్ల పెళ్లి చెడినందుకు బాధతోనూ సంతోషంతోనూ వాళ్ళింట్లోనే ఉండాలి గాని ఇలా రాజంబడి ఏంటి కూర్చుడైందమ్మా? నాకెక్కడో ఏదో తేడా కొడుతుందమ్మా. అక్కడేం జరిగిందో రాజు చెప్పిండు కదా, ఇంకా ఏంటిదే నీ అనుమానం? రాజు మీద నాకేం డౌట్ లేదమ్మా. నా డౌట్ అంతా గా అమ్మాయి గారి మీదనే. మరిప్పుడేం చేద్దామంటావు? నా ఎంక్వైరీ ఏదో నేను చేసుకుంటానులే, నువ్వెళ్ళు. ఎందుకట్లా గుస్స అవుతున్నావు? గా ఫోన్ ఎవరికే అని నీకు చెప్పాలనా? దీపక్కు చేస్తున్నా, గా పెద్దయ్య మేనలుడు. అంటే ఆ అమ్మాయి గారి మెళ్ళలో తాళి కట్టేటి గా పిల్లగాడేనా? గా పోరడలే.